సంక్రాంతి పండుగ సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర ఫుల్ రష్ కంటిన్యూ అవుతోంది. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్, భువనగిరి, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు. మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ కింద బస్సుల సంఖ్య పెంచినట్లు చెప్పారు. ఉప్పల్లో రద్దీ, స్పెషల్ బస్సులకి సంబంధించిన డీటెయిల్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, ఉప్పల్లో రద్దీ ఎలా ఉంది, అలాగే బస్సుల్లో ప్రయాణికులు ఏ మేరకు ప్రయాణిస్తున్నారు? సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని విడిచి సొంతూర్లకు వెళ్తున్నారు ప్రజలందరూ కూడా. ప్రస్తుతం మనం ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉన్నాము. ఉప్పల్ నుండి ఇటు వరంగల్ రీజియన్ సంబంధించి వరంగల్, భూపాలపల్లి, పరకాల్, జనగాం, హన్మకొండ ఈ జిల్లాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఉప్పల్ నుండే ప్రయాణాలు చేస్తుంటారు. సో ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మొత్తం కూడా పెద్ద ఎత్తున రద్దీ క్రమేపీ పెరుగుతుంది అనేది ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే 3 రోజుల నుండి కూడా మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో కూడా హైదరాబాద్ నగరం నుండి సొంతూళ్ళకు ప్రజలందరూ కూడా వెళ్తున్నారు. సో ఇటు ఆర్టీసీకి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. దాదాపు 6431 ప్రత్యేక బస్సులని ఆర్టీసీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ప్రత్యేకమైన బస్సులు నడవనున్నాయి. సో పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నగరం నుండి ప్రజలంతా కూడా సొంతూర్లకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మెయిన్గా ఉప్పల్ వద్ద మనం చూస్తున్నాం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. చాలా ఫ్రీక్వెంట్గా బస్సులన్నింటినీ కూడా రన్ చేస్తున్నారు. హనంకొండకు కావచ్చు, ఇటు జనగాం సంబంధించి తొర్రూరు, దాంతోపాటు భూపాలపల్లి ఈ విధంగా బస్సులకు సంబంధించి చాలా ఫ్రీక్వెంట్గా బస్సులన్నీ రన్ చేస్తున్నప్పటికీ కూడా ప్రజల తాకిడి అనేది పెరుగుతూ వస్తుంది. ప్రజలు పెద్ద ఎత్తున కూడా ట్రావెల్ చేస్తున్న సిచ్యువేషన్. ఒకవైపు ఆదివారం కావడంతో ఈరోజు మరి కాస్త ఎక్కువగా ప్రజలంతా కూడా జర్నీ చేస్తున్నారు అనేది కొంతమేరకు అధికారులు కూడా చెప్తున్న అంశము. సో ఒక్కసారిగా రద్దీ అనేది పెరిగింది. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా వివిధ ప్లేసెస్ నుండి కొన్ని బస్ పాయింట్లను ఏర్పాటు చేసి వివిధ జిల్లాలకి అక్కడి నుండే బస్సులన్నింటినీ కూడా మానిటర్ చేస్తున్నారు. సో ఉప్పల్ నుండి ఇటు వరంగల్ రీజియన్ సంబంధించిన బస్సులు వెళ్తుంటే ఎల్బీ నగర్ నుండి అటు జాతీయ రహదారి హైదరాబాద్, విజయవాడకు సంబంధించి జిల్లాలు ఏతుంటాయో అన్నీ కూడా ఎల్బీ నగర్ మీదుగా వెళ్తున్నాయి. ఇటు ఉప్పల్ నుండి వరంగల్ సంబంధించిన రీజియన్కు వెళ్ళే సంబంధించిన ప్రయాణికుల సంబంధించిన బస్సులన్నీ కూడా ఉప్పల్ నుండి వెళ్తున్నాయి. అట్ ది సేమ్ టైం సాగర్ రింగ్ రోడ్, మాల్ మీదుగా అటు దేవరకొండ వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా వెళ్తున్నాయి. సో ఈ విధంగా కొన్ని పాయింట్లని ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ఆపరేట్ చేస్తున్నారు. వివిధ బస్సు డిపోలకు సంబంధించిన డిపో మేనేజర్లతో పాటు ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటూ ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని మానిటర్ చేస్తున్న సిట్యువేషన్ ఉంది. సో ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఈరోజు ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా సొంతూర్లకి ప్రయాణం అవుతుండడము, అందులోనూ ఈరోజు సండే అవ్వడంతో పెద్ద సంఖ్యలో కూడా ప్రయాణికులంతా కూడా సొంతూర్లకు ప్రయాణం చేస్తున్నారు అనేది ప్రస్తుతము అధికారులు ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టే అన్ని ఏర్పాట్లు కూడా చేసిన సిచ్యువేషన్. సో బస్సులకు సంబంధించి అంటే ఆల్రెడీ రేపటి వరకు బస్సులకు కావచ్చు, ఇటు రైలుకు సంబంధించిన రిజర్వేషన్లు మొత్తము కూడా ఫుల్ అయిపోయాయి. సో ఇన్స్టాంట్గా వచ్చి టికెట్ తీసుకొని ప్రయాణం చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. రిజర్వేషన్ సంబంధించి ఎక్కడ కూడా ఖాళీ లేవు కాబట్టి అందరూ కూడా బస్సులని వచ్చిన తర్వాత అంటే ఎక్స్ప్రెస్ సర్వీస్ల నుండి దాదాపు వరంగల్, హనంకొండకు సంబంధించి రాజధాని వరకు కూడా బస్సులని అందుబాటులో ఉంచారు. సో ఆ ఎక్స్ప్రెస్ సర్వీస్ సంబంధించి అందులో మహాలక్ష్మి స్కీమ్ ఉంది. 0 టికెట్ ద్వారా చాలామంది మహిళలు ప్రయాణాలు చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం రాజధాని వంటి సర్వీసెస్ సంబంధించి కూడా వాటన్నిటిని అందుబాటులో అధికారులు ఉంచిన సిచ్యువేషన్. ఇటు ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని వంటి సర్వీసులన్నింటినీ కూడా అందుబాటులో పెట్టారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. బస్సు వచ్చిందంటే చాలు మొత్తము ప్రజలు బస్ కోసం పరుగులు పెడుతున్న సిచ్యువేషన్ ఉప్పల్ వద్ద ఉంది. ఎందుకంటే సీట్లన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా కూడా క్రౌడ్ వస్తుంది, ఎక్కువగా కూడా ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మొత్తం కూడా సీట్స్ ఎక్కడికక్కడ ఫుల్ అయిపోతున్న సిచ్యువేషన్. అట్ ది సేమ్ టైం రెగ్యులర్గా నడిచే బస్సులు ఒకవేళ చాలదు అనుకుంటే అడిషనల్గా ఏదైతే స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారో ఆ స్పెషల్ బస్సులకు సంబంధించి వాటిని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్
సిట్యువేషన్ ఉంది. సో ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మాత్రము ఇటు వరంగల్ రీజియన్ సంబంధించి వెళ్ళే ప్రజలంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వివిధ ప్లేసెస్కి వెళ్ళే వారంతా కూడా ఉప్పల్ నుండే ప్రయాణాలు చేస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఏదైతే బస్ పాయింట్ ఏర్పాటు చేశారో ఇక్కడ ఒక ప్రత్యేకమైన శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని రీజియన్ సంబంధించిన ఆర్టీసీ అధికారులు మొత్తం కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న సిట్యువేషన్ ఉంది. సో బస్సుకు సంబంధించి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా బస్సులలో కిక్కిరిసిపోయి ప్రజలు ట్రావెల్ చేస్తున్న సిట్యువేషన్. సో ఒక బస్సు వెళ్ళిపోయింది అంటే ఇంకో బస్సు ఆల్టర్నేట్గా రెడీగా పెడుతున్నారు. ఒక బస్సు వన్స్ మూవ్ అయిపోగానే ఇంకో బస్సు వెంటనే వస్తుంది. అయినప్పటికీ కూడా ప్రజలంతా కూడా ఆ బస్సులో సీట్ కోసము, ఎందుకంటే చాలామంది పబ్లిక్ వస్తున్నారు కాబట్టి ఫ్రీక్వెంట్గా బస్సెస్ని రన్ చేస్తున్నారు. పబ్లిక్ని అనుగుణంగా బస్సెస్ సంబంధించిన మానిటరింగ్ అయితే జరుగుతుంది. కానీ ఊహించిన దానికంటే ఎక్కువగా కూడా మనం చెప్పుకుంటున్నట్లు సండే కావడము, నిన్న సాటర్డే కొంతమంది ప్రైవేట్ సంబంధించిన ఎంప్లాయీస్ విధులు ముగించుకున్న తర్వాత నిన్న రాత్రి నుండి కాస్త తాకిడి పెరిగింది ప్రయాణికులది అనేది ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మాత్రం ఒక ప్రయాణికుల రద్దీ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఈరోజు సండే అవడంతో ఎక్కువగా కూడా ట్రావెల్ చేస్తున్నారు అనేది అధికారులు కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకున్న సిట్యువేషన్ ఉంది. సో ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మాత్రం మొత్తం ఇటు ప్రయాణికుల తాకిడి క్రమేపీ పెరుగుతున్న సిట్యువేషన్ ఉంది. బస్ తర్వాత బస్సు కంటిన్యూస్గా వస్తున్నప్పటికి కూడా ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో చాలా వరకు ఆ బస్సులకు సంబంధించి మొత్తం కూడా ఆ మానిటరింగ్ కూడా ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చేస్తున్న సిట్యువేషన్ ఉంది. సో ఇక్కడ మనతో పాటు ఉప్పల్ డిపో ఇటు ఉప్పల్ సంబంధించిన ఏరియాలో డిప్యూటీ ఆర్ఎం మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సిట్యువేషన్? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు ఎట్లుంది ఫ్లోటింగ్ పబ్లిక్ది? అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేపాటికల్లా 311 షెడ్యూల్స్ బస్సుతో సహా 177 ఎక్స్ట్రా బస్సెస్ ఆపరేట్ చేసి నిన్న టోటల్గా 488 బస్సులు ఉమ్మడి వరంగల్ జిల్లాకి మేము పంపడం జరిగింది. దాంతోపాటుగా 110 బస్సులు తొర్రూరు కూడా పంపడం జరిగింది. టోటల్గా 600 బస్సులు మేము నిన్నటి రోజున మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు పంపించి తద్వారా 30,000 ప్రయాణికుల్ని సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకి పంపడం జరిగింది. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే 24 గంటలు రౌండ్ ద క్లాక్ మేము అధికారులు అందరం కూడా ఇక్కడ ఉండి మా వరంగల్ ఆర్ఎం గారు, విజయభాను గారు, డిప్యూటీ ఆర్ఎం, నేను, అదేవిధంగా డిఎంలు అందరూ కూడా 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ ఇక్కడ ప్రయాణికుల సేవలో అందరం ఇక్కడే ఉన్నాము. ప్రయాణికుల సౌకర్యార్థం మనకి ఇక్కడ ఆయిలా స్టేడియం పక్కన ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ అవుతుందో ఆ ల్యాండ్లో మొత్తం 50 బస్సులు పార్క్ చేసుకొని పెట్టుకున్నాము, హోల్డ్ పెట్టుకున్నాము. ఎనీ టైమ్ స్పాట్ మనకి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఆ 50 బస్సులు అవుతున్నాయో ఆ 50 బస్సులన్నీ కూడా మేము ఇక్కడ తెప్పించేసుకొని మనకి ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ 6 బస్సులు జామ్ కాకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా మేము ప్రతి చర్యలు తీసుకుంటున్నాము. అదే విధంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఇక్కడ మంచి టెంట్ ఏర్పాటు చేసి మరి అదేవిధంగా కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా 48 మంది సిబ్బంది మరి మెకానికల్ అయితేనేమి, సిఐలు అయితేనేమి, మెయింటెనెన్స్ సిబ్బంది అయితేనేమి, మరి అదేవిధంగా కండక్టర్లు అయితేనేమి, ఇక్కడ టోటల్గా 50 మంది ఇక్కడ మేము సిబ్బంది డే అండ్ నైట్ మేము ఇక్కడ ఉండేసి మొత్తం ప్రయాణికులకు సేవలు అందించడం జరుగుతూ ఉంది. ప్రయాణికుల దేవుళ్ళు మేము కోరేది ఒకటే, మీరు సురక్షితంగా మీరు మీ గమ్యస్థానానికి చేరాలంటే సురక్షితమైనటువంటి ఆర్టీసీ బస్సునే మీరు ఎంచుకోండి. ఈ బస్సు మీది, మాది, మనందరిది. సో ఇంత మంచి ఏర్పాట్లు చేసి మేము వందలాది బస్సులు పెట్టుకొని రెడీగా ఉన్నాము. ఎన్ని బస్సులు కావాలని ఎందరు ప్రయాణికులు వచ్చినా కానీ మేము క్యాటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి ప్రయాణికులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జై టీ. ఇది మొత్తానికి ఉప్పల్ వద్ద పరిస్థితి మనం చూసాము. ప్రయాణికుల తాకిడి పెరిగింది, తాకిడికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేశాము అనేది ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చెప్తున్న సిట్యువేషన్ ప్రస్తుతం ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉంది. చంద్రిక.